రైల్వే అథారిటీ మెంబర్స్ అందరికీ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మంచిర్యాల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలకెళ్ళి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో రైల్వే స్టాపేజ్ రిక్వెస్ట్ గురించి, యాక్చువల్లీ ఢిల్లీ పోగానే చాలా మంది నేను కాకా వెంకటస్వామి గారి మనవాడిని అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోగానే వారు నిజంగా నాకు చాలా ఆనందం కలిగేలాగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి అందరూ గుర్తు చేసుకున్నారు, కాకా గారు ఎట్లయితే పెద్దపల్లికి సేవలు అందించినారో అదేవిధంగా నాకు ఆశీర్వాదం ఇచ్చి మీరందరూ నాకు పార్లమెంట్ పంపితే, వివేక్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి అజ్నీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అనేక రైల్వే హాల్ట్ చేపించి మరి ఇక్కడ అభివృద్ధికి ఫౌండేషన్ వేసినారు. మరి నువ్వు కూడా అదేవిధంగా రైల్వే స్టాపేజ్ మీద పనిచేయాలి, ఎందుకంటే రైల్వే కనెక్టివిటీ అనేది డెవలప్మెంట్కి ఒక ఫౌండేషన్ స్లాబ్ వేసినట్టు. రైల్వే కనెక్టివిటీ వస్తే ఆ ప్రాంతాల నుంచి ట్రేడ్ కానివ్వండి, మూవ్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, పూర్తిగా అభివృద్ధి బాటలో వెళ్లే అవకాశం దక్కుతుంది మనకు రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ తోటి అని చెప్పి చాలా మంది నాకు ఈ వందే భారత్ ట్రైన్ ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరు చూసినారు, నాకు రైల్వే బడ్జెట్ మీద మాట్లాడడం అవకాశం వచ్చిన ఫస్ట్ స్పీచ్లోనే రామగుండము, మంచిర్యాల, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్లో 2 స్టాప్లు కావాలని చెప్పి అప్పుడు రైల్వే బడ్జెట్ మీద కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరు తెలుసు, మన దగ్గర కోల్ మైన్స్ ఎక్కువ ఉంటాయి, కోల్ వర్కర్లు ఎక్కువ ఉంటారు. మనము రైల్వే శాఖకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ దాదాపు 10,000 కోట్ల పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. మంత్రి గారు కూడా ఉన్నారు. మా ప్రాంతం నుంచి సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో ఫ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ రైల్వే బడ్జెట్కి మేము కాంట్రిబ్యూట్ చేసేది 10,000 కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు గర్వంగా తెలియజేస్తున్నాను. దాని ప్రకారం, దాని మేరకు మాకు తగిన స్టాప్లు కావాలా, ఇక్కడ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ స్టాప్లు కావాలని చెప్పి అప్పుడు వివేక్ గారితో పాటు వెళ్ళి మేము జనరల్ మేనేజర్ గారిని కూడా కలవడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీలో సతీష్ గారిని, సీఈఓ గారిని కూడా కలవడం జరిగింది, రైల్వే సీఈఓ. వందే భారత్ రామగుండం ఇచ్చేసినాం కదా సార్, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మీ ప్రాంతానికి అంటే, లేదు మంచిర్యాల మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే కెపాసిటీ యూటిలైజేషన్ మీకు తగ్గట్టు వస్తలేదు. ఈ రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో మీకు సక్సెస్ గా కావాలంటే కెపాసిటీ పెంచితేనే సక్సెస్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి, అశ్విని వైష్ణవ్ గారికి కూడా పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఫస్ట్ మీటింగ్లోనే నేను కూడా చెప్పుకున్నా, నేను కూడా ఇంజనీరింగ్ చదివినా సార్, మీ లెక్కనే మేము కూడా కొంచెం ఆ లైన్లో ఉన్నామంటే ఇమ్మీడియట్గా కనెక్ట్ అయినాడు ఆయన కూడా. డెఫినెట్లీ ఇమ్మీడియట్లీ డీటెయిల్స్ తీసుకున్నాడు. వాస్తవం అని చెప్పాలంటే మాట్లాడుతుంటేనే ఫోన్ నా చేతి నుంచి లాక్కొని ఆయన నంబర్ పెట్టి ఆయనకి మెసేజ్ ఇచ్చి ఆయననే రిప్లై చేసేసి సేవ్ మై కాంటాక్ట్ అని చెప్పి చాలా వేగంగా స్పందించినారు. మరి అదేవిధంగా మంచిర్యాల కూడా మాకు వందే భారత్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి. లాస్ట్ సెషన్లో కూడా నాకు అవకాశం దొక్కింది, ఎందుకంటే నేను న్యూ కమర్, నాకు టైం ఇయ్యరు. సంజయ్ నాకు తెలుసు, సంజయ్ అన్న టైం అడిగితే చాలా కష్టంగా ఇస్తారు న్యూ కమర్స్కి. నాకు అతి కష్టంగా 1 minute దొరికితే, మీరు కాదు అక్కడ ప్రొసీజర్లు. అయితే లక్కీగా నా అదృష్టం ఏంటంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, వెంటనే వారు కూడా స్పందించినారు. ఈ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ అయిపోయింది, మంచిర్యాల నుంచి చాలా రిప్రజెంటేషన్లు వచ్చినాయి, ఖచ్చితంగా దీని మీద పనిచేస్తామని చెప్పి. ఆల్ ఇన్ ఆల్ ఈరోజు సంజయ్ అన్న వచ్చినారు, వివేక్ గారు వచ్చినారు, ఇక్కడ అందరూ వచ్చి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఫ్లాగ్ ఆఫ్ చేసినారో ఈ విజయాన్ని, ఈ ఈవెంట్ ని సక్సెస్ చేసినందుకు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇట్లా చేయాలని మేము కృషి చేస్తాము. మంచిర్యాల డెవలప్మెంట్ కోసం పనిచేస్తాము. ఇప్పుడే అంజిరెడ్డి గారు అన్నారు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని చెప్పి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేఖ రాసినాము, అశ్విని వైష్ణవ్ గారికి రిక్వెస్ట్ పెట్టినాము.
వారు నాకు దానికి రెస్పాన్స్ కూడా ఇచ్చినారు. దీని మీద మేము పనిచేస్తామని చెప్పి